నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. నేను రేవతి. ఒక నెల రోజుల కాలం నుంచి ఈ నెల రోజుల కాలంలో వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజెప్పాలనే ఒక ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీని, సహజ వనరుల దోపిడీని ప్రజలకు తెలియజెప్పే విధంగానే వరుస క్రమంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతూ వస్తుంది. అందులో భాగంగా మీరు ఒకసారి గమనిస్తే మొదటిగా రాష్ట్రంలో భూ కబ్జా, భూ ఆక్రమణదారు దాదాపు 1,75,000 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి. అందులో దాదాపు ఒక 36,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినారు. అంతేకాకుండా ఇళ్ల పట్టాల పేరు మీద ఒక కుంభకోణానికి తెరలేకినారు. ఈ ఇళ్ల పట్టాల పేరు మీద చేసినటువంటి కుంభకోణం దాదాపు 10,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయనటువంటి ల్యాండ్ టైటిలింగ్ విధానం అనేది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. అందుకు కదిరి సబ్ రిజిస్టర్ కూడా ల్యాండ్ టైటిలింగ్ అమలు చేయాలని చెప్పేసి నోటిఫై కూడా చేసింది కదిరి సబ్ రిజిస్టర్. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసింది. కానీ వాళ్ళ దురాలోచన ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వాళ్ళు చేసినటువంటి భూ ఆక్రమణలు, అక్రమ మార్గాల్లో చేసినటువంటి భూ ఆక్రమణల్ని సక్రమంగా చేసుకోవాలనే ఆలోచనతోనే అసలు వ్యవస్థలకు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని మధ్యవర్తులుగా నియమించేసి భూములు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసినారు. ఒక రాక్షస ఆలోచన. అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే సహజ వనరులు ఈ రాష్ట్రంలో జగనన్న కాలనీ పేరు మీద భూములు వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులే తక్కువ ధరలకు కొంటారు, దాని ప్రభుత్వానికి ఎక్కువ ధరలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి. దాదాపు దీని పేరు మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ వైసీపీ నాయకులు భూ కబ్జాలు చేసినారు, ఇళ్ల పట్టాల పేరు మీద దోపిడీ చేసినారు. ప్రతి నయా పైసాను కూడా ఈ ప్రభుత్వం వసూలు చేసేటువంటి కార్యక్రమం మొదలు పెడుతుంది. ఈ ఇళ్ల పట్టాల పేరు మీద వసూళ్లకు పాల్పడినటువంటి నాయకుల నుంచి ప్రతి నయా పైసా కూడా వసూలు చేసి రాష్ట్ర ఖజానాకి జమ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే విశాఖలో రామనాయుడు స్టూడియో భూములు, వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ భూముల్ని, తిరుపతి రేణిగుంట మఠంలో భూముల్ని, పుంగనూరులో దాదాపు 982 ఎకరాలను కూడా కొట్టేసినారు. దస్పల్లా భూములు కొట్టేసి ఇల్లు కూడా కట్టుకున్నారు. చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో 101 కోట్ల ఆస్తి కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై విచారణ ఈ ప్రభుత్వం చేపట్టింది. 13,800 ఎకరాల ఆవ భూముల్ని వైసీపీ నేతలకు దారాదత్తం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిగా దక్కుతుంది. తక్కువ ధరకు 40,000 ఎకరాలు కొన్నారు. అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునే వాటిలో భవనాలు కట్టుకున్నారు. ఋషికొండలో అయితే దాదాపు 500 కోట్ల ప్రజాధనంతో ఒక ప్యాలెస్ కట్టుకొని అది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ప్రజలు చూసేటువంటి భాగ్యం కలిగింది. లేకపోతే దాన్ని చూసేటటువంటి భాగ్యం కూడా లేదు. ఈరోజు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు. స్నైపర్లు కూడా బయట నుంచి ఏమి చేయకుండా ఉన్నట్లు ఒక దుర్భేద్యమైనటువంటి కోటని కనీసం ఫోటోస్ తీయాలంటే కూడా తీయలేనటువంటి పరిస్థితుల్లోనే ఆయన కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నారంటే ఆయన ఆలోచన విధానము ఏమాత్రము నార్త్ కొరియా ఇంకేం తగ్గలేదు. వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం దాదాపు ప్రతి జిల్లాలో కూడా 2 ఎకరాల భూమి, 33 ఏళ్ల లీజు, దాదాపు 300 కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేసినట్టు. ఋషికొండలో చేసిందని మళ్ళా 13 కోట్ల ప్రచార ఆర్భాటం. మీరు మన నియోజకవర్గంలో చూసిన కమతంపల్లి కొండ పిండి అయిపోయింది, నల్లజరువులో కొండ పిండి అయిపోయింది.
మట్టి వ్యాపారస్తులైతే పెద్ద ఎత్తున సహజ వనరులైనటువంటి కొండలను కూడా మట్టు పెట్టేసి గుండు కొట్టేసి కూడా డబ్బు దోచుకున్నటువంటి వైనం దాదాపు సభ్య సమాజం అందరూ కూడా ఆలోచన చేసుకునే విధంగా నడిచింది. ఉచిత ఇసుక విధానం అని గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే దాని నూతన ఇసుక విధానం అని చెప్పేసి మాటలు చెప్తూ పెద్ద ఎత్తున జేపీ వెంచర్స్ కి అప్పచెప్పేసి దాదాపు 800 కోట్లు కట్టాల్సిన డబ్బుల నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే ఇది ప్రజాధనం. ఇది ఇకపోతే అమిగోస్, మన జిల్లాలో అమిగోస్ పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంపెనీ అది ఎందుకు వచ్చిందో, ఎందుకు పుట్టుకొచ్చిందో, ఎందుకు వసూలు చేసిందో నెల దాదాపు ఈ జిల్లా నుంచి 12 కోట్ల రూపాయలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దానికి రెట్టింపు అమిగోస్ కలెక్ట్ చేసింది. ఈ డబ్బు ఎందుకు కలెక్ట్ చేసింది, ప్రభుత్వానికి పోయిందా లేదా ఇంతవరకు లెక్క తెలియదు. ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగినటువంటి పరిస్థితుల్ని, వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజెప్పేటువంటి భాగంలోనే శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతోంది. ఖచ్చితంగా ఈ దోపిడీకి ఎవరైతే పాల్పడినారో వీళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా తెలుగుదేశం ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వము చర్యలు తీసుకోబోతోంది. ఎక్కడ కూడా వెళ్తాడం, ప్రతి నయా పైసా కూడా ప్రభుత్వ ఖజానాకు చెల్లించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ब्रह्मभूर्भवस्वरम् ईशान सर्वविद्यान ईश्वर सर्वभूतान शान्तिरन्तरिक्षं शान्ति द्वौ शान्तिरजा शान्ति ब्रह्म शान्ति शान्तिं करोमि शान्तिर्मेहस्तु शान्ति शान्ति शान्तिः सहनामदीतमस्तु मा विद्विषावहे ॐ शान्तिः। మేడం ఒక్కసారి చూడండి. ఈరోజు నేను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ డీజీపీ గారు శ్రీ తిరుమలరావు ఐపీఎస్ సార్కి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ సత్యసాయి జిల్లా ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు పొందినటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఒక జిల్లా. అది ఒకవైపున ఆధ్యాత్మికంగా, మరొక వైపున హెరిటేజ్ అండ్ కల్చర్ అంటే మన లేపాక్షి నంది, ఇంకొక వైపు సంస్కృతి సాంప్రదాయాలు ధర్మవరం. సో ఈ విధంగా ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి విశేషాలు ఈ జిల్లాలో ఉండటం, ఈ జిల్లాలో పనిచేసేటువంటి అవకాశం నాకు కల్పించడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ అందించడానికి, ఫెయిర్ పోలీసింగ్ చేయడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా ప్రజలు మరియు అధికారులు అందరూ కూడా నాకు సహకరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. సాధారణంగా మనం ఒక్క రోజులో నిర్ణయం తీసుకునేది కాదు. ఫస్ట్ జిల్లా గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఏ ఒక సబ్ డివిజన్ కూడా ఇంకో సబ్ డివిజన్తో సంబంధం అనేటువంటి పరిస్థితులు ఇక్కడ అనిపిస్తున్నాయి. ఒకవైపు కొంచెం ఫ్యాక్షన్, ఇంకోవైపు కమ్యూనల్ ఇష్యూస్, తర్వాత ప్లెయిన్ అంటే పుట్టపర్తి చాలా ప్రశాంతంగా ఉండడం. సో ఇట్లా ఒకే రకమైన పోలీసింగ్ ఇక్కడ చేయడానికి కుదరకపోవచ్చు అన్ని సబ్ డివిజన్లో. సో అక్కడున్న పరిస్థితులను బట్టి నీడ్ బేస్డ్ పోలీసింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా నాకు అనిపించింది. తర్వాత క్రైమ్ పరంగా చూస్తే అనాలిసిస్, గతంలో మర్డర్స్ ఎక్కువగా నమోదైనాయి. పోయిన సంవత్సరం కొంచెం మర్డర్స్ తగ్గుముఖం పట్టింది. అయితే రోడ్ యాక్సిడెంట్స్ మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉన్నది. అట్లాగే సింపుల్ హర్ట్స్
అంటే బాడీలో అఫెన్సెస్ అంటాం, అవి కూడా ఎక్కువగా నమోదైనట్టుగా రికార్డు చెబుతుంది. సో వీటన్నిటిని పరిశీలించి ఎందువలన ఆ రకమైనటువంటి నేరాలు జరుగుతున్నాయో వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా కాబట్టి కొన్ని రకాలైనటువంటి సంస్థలు, వ్యవస్థలు, వింగ్స్ అట్లాంటి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ అండ్ రోడ్ సేఫ్టీ మెకానిజం, అట్లాగే రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ ఇలాంటివి చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక మంచి మార్పు తీసుకురావడానికి అందరి యొక్క సహకారంతో నేను ముందుకెళ్తాను. విజయసాయి రెడ్డి జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. వీడియో చేస్తున్నాం. విలేకరుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు విలేకరులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కదిరిపట్టణ వర్కింగ్ జర్నలిస్టులు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. నిన్న గత 2 రోజుల క్రితం జరిగినటువంటి విజయసాయి రెడ్డి వ్యక్తిగత విషయాల్లో భాగంగా ప్రెస్ మీట్ లో పాత్రికేయులను తరే తన సొంత ఇంట్లో పాలేరులు కదా మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని విలేకరులకు విజయసాయి రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని కదిరిపట్నం వర్కింగ్ జర్నలిస్టు తరఫున తెలియజేస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలని కోరుతూ ఈయన రాజకీయ నాయకుడు అయినప్పటికీ గానీ సంస్కారం లేకుండా అనుచిత వ్యాఖ్యలు విలేకరులపై మాట్లాడడం సమంజసం కాదు. అందుకే ఈ రోజు కదిరిపట్టణ వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ కూడా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తులో విజయసాయి రెడ్డి కాదు ఏ నాయకుడైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని విలేకరులను దూషించి మాట్లాడితే బాగుండదని ఈ సందర్భంగా జర్నలిస్టుల తరఫున హెచ్చరిస్తున్నాం. విజయసాయి రెడ్డి జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. వీడియో చేస్తున్నాం. మా అధ్యక్ష పట్టుకున్నాడు సార్. ఈరోజు మా పార్టీ అధినేత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు అంటే 10 రోజులు నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఎందుకంటే మా పార్టీలో ఎక్కువ యువత, మధ్య వయస్కులు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది బండ్లలో తిరుగుతూ ప్రమాదాలకు గురవుతారు. కాబట్టి ప్రమాదాలకు గురైన వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు క్రియాశీల సభ్యత్వముని పార్టీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు 4వ విడత చేస్తూ ఉన్నాం. ఈ 4 విడతల్లో దాదాపు చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. వాళ్లకు మా పార్టీ అధినేత స్వయంగా 5 లక్షల రూపాయలు ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. మన కదిరి నియోజకవర్గంలో తనకల్లు మండలంలో గందోడివారిపల్లి నుంచి శంకర అనే అబ్బాయి చనిపోతే వాళ్ళ అమ్మకు 5 లక్షల రూపాయలు నాగబాబు గారి చేతుల మీదుగా ఫిబ్రవరి నెలలో మేమే స్వయంగా ఇప్పించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, ప్రతి ఒక్క జనసేన నాయకుడు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీల సభ్యులుగా చేరి ఇన్సూరెన్స్ ను పొందవాలని చెప్పేసి మేము కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాబో కాలంలో
మనం ఎలా ఉంటామో ఏమో తెలియదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డు పాలన పడుకోకుండా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందేలాగున కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే రాబో కాలంలో ప్రతి ఒక్క వార్డు నుంచి బూత్ నుంచి జన సైనికులు కంపల్సరీ ఉండేలాగున మేము ప్రతి బూత్ నుంచి సభ్యత్వాలు నమోదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కదిరి నియోజకవర్గం నుంచి దాదాపు 55 మంది వాలంటీర్లు నియమించాం. 55 మంది దగ్గర ఎక్కడైనా సరే ఈ 55 మంది దగ్గర మీకు తెలిసిన వాళ్ళ దగ్గర సభ్యత్వం నమోదు చేయించుకోవాలని చెప్పేసి పదే పదే మేము విన్నవిస్తున్నాం. జై హింద్, జై జనసేన. ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్త అనేవాడు మూలస్తంభం, పునాది రాళ్ళవాడి. అటువంటి కార్యకర్త ఈ రాజకీయ పార్టీల ఏ అంశాలైనా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కార్యకర్త మొదటి ప్రాధాన్యత వహిస్తాడు. అటువంటి కార్యకర్తలను తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకోకుండా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు కేవలం క్రియాశీలక కార్యకర్తలకు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి కొండంత అండగా ఉండాలని, వారికి భరోసా నింపాలనే ఉద్దేశంతో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే అటువంటి కార్యకర్తలకు కొండంత అండగా ఉండాలని ఈ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని 2021లో మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికి ఇది 4వ దశలో ఈ క్రియాశీలక సభ్యత్వానికి ప్రజల్లో విశేష ఆదరణ, స్పందన లభిస్తోంది. అదే క్రమంలో ఈ నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 4వ దశ మొదలవుతోంది. గ్రామ స్థాయిలో జనసేన పార్టీ కోసం, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఖచ్చితంగా తమ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకుని ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు మీ కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరుగుతుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా కేవలం మీ ఒక ఫోటో, మీ ఆధార్ కార్డు, మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నామినీ కోసం 500 రూపాయల సభ్యత్వ రుసుము చెల్లించాలి. అంతేకాకుండా గతంలో సభ్యత్వం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకుని కదిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేత కోసం మరియు మీ కుటుంబ సభ్యుల రక్షణ కోసం కృషి చేస్తారని తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. మా అధ్యక్ష పట్టుకున్నాడు సార్. అక్కకి ఆపరేషన్ కోసం లోపల నీళ్ళగడ్డలు ఉన్నాయని చెప్పి ఫస్ట్ చూపించడం జరిగింది. మళ్ళీ వేరే కదిలోనే 3-4 హాస్పిటల్ చూపించాము. వాళ్ళు ఏం కాదు అనేది మళ్ళీ రేణుకా మేడంకి కన్సల్టింగ్ అయ్యాము. దాని తర్వాత 5 మంది సర్జన్స్ వస్తారు, స్పెషలిస్టు, వాళ్ళ తరఫున చేపిస్తామని చెప్పి వాళ్ళ ధైర్యం ఇచ్చిన తర్వాత మేము కానీ వాళ్ళకి సపోర్ట్ చేసి ఆపరేషన్ సక్సెస్ చేయండి మేడం, మీకు నమ్ముకొని వచ్చినామని చెప్పి చేపిస్తున్నాము. మేడం, అనుషా మేడము, రేణుకా మేడము వీళ్ళంతా సపోర్ట్ చేసి నఖీబు, బాలా మేడం వీళ్ళంతా సక్సెస్ చేసి మా అక్కకి ఆపరేషన్ చేసిన దానికి వాళ్ళ తరఫున ధన్యవాదాలు. రేణుకా వాళ్ళ మేడం హస్బెండ్కి అందరికీ మా తరఫున శుభాకాంక్షలు చెప్తాను. ముందు ఎక్కడెక్కడ తిరిగిన హాస్పిటల్స్ ఊరు కదిలోనే అంతకుముందు ఆయన చూపించడానికి ఎక్కడెక్కడ తిరిగారు? ఎక్కడ పోలేదా హాస్పిటల్స్? అనంతపూర్ పోయించాము, మళ్ళీ కదిలోనే 3 హాస్పిటల్ చూపించాము. ఓకే. అంటే 15 జూలై 2024 అరుదైన చికిత్స చేశాము. యాక్చువల్గా మొహమ్మదా అనే పేషెంట్ గత 4 ఏళ్లుగా పొట్ట వాపుతో ఇబ్బంది పడుతూ రేణుకా హాస్పిటల్కి వచ్చారు. ఆవిడ్ని ఎగ్జామిన్ చేసి వెంటనే కావాల్సిన స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు అన్నీ కూడా చేసి అది
అండాలకు సంబంధించిన గడ్డగా గుర్తించి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలని చెప్పాము. పేషెంట్ అటెండెంట్స్, రేణుకా హాస్పిటల్ బృందం అనగా డాక్టర్ రేణుక, డాక్టర్ అనుష, డాక్టర్ అశోక్ తదితరుల మీద నమ్మకంతో అడ్మిట్ అయ్యారు. సోమవారం నాడు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆవిడ నుండి 12 కేజీల గడ్డని 5 లీటర్ల నీళ్లని తీయగలిగాము. ఇప్పుడు ఆపరేషన్ చేసిన సర్జన్లు డాక్టర్ అనుష, డాక్టర్ విజయ్, మత్తు డాక్టర్ మాలా గారు అందరం కూడా పేషెంట్ని చూసుకొని ఇప్పుడు 2 రోజులైనా కూడా పేషెంట్ స్టేబుల్గా ఉంది. ఈ విజయాన్ని మేమందరము మీతో పంచుకోవాలని అనుకుంటున్నాము. అలాగే ఇలాంటి చికిత్సలు ఎన్నో చేయాలని, ప్రజలకు సేవ చేయాలని బృందం డాక్టర్ రేణుక, డాక్టర్ అశోక్ గారు మేము ఎంతగానో ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఊరు తెలియదు. కదిరేనా సార్? పేషెంట్ డీటెయిల్స్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మేము మొన్న జరిగినటువంటి కడపలో ఒంటిమిట్ట అనే గ్రామంలో కదిరి ప్రభాకర్ దళితులపైన జరిగినటువంటి దాడిని ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి భారతదేశంలో రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలైంది. ఆ చట్టాలు, ఆ రాజ్యాంగంలో రాసినటువంటి చట్టాలు ఎస్సీల పైన దాడులు జరిగితే తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి రాజ్యాంగంలో ఉన్నది. ఆ చట్టాలన్నీ ఎట్టిపోయినాయి, ప్రజాస్వామ్యం ఎట్టిపోయింది. కాబట్టి ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. దళితులపైన మాత్రం దాడులు ఎక్కడ కూడా అరికట్టిన పాపన పోలేదు. ఏ ప్రభుత్వమైనా కూడా. ఇప్పటికైనా చెప్తున్నాం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, దళితులపైన జరుగుతున్నటువంటి దాడులు తక్షణమే అరికట్టాలి. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా ఈ చట్టాలపైన, ఎస్సీ ఎస్టీ చట్టాలపైన, తరువాత గ్రామాల్లో ప్రతి గ్రామంలోన మారుమూల పల్లె ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడులు చెప్పుకోలేనివి ఇంకా చాలా ఉన్నాయి, వెలుగులేకి రానివి. పల్లెల్లో జరుగుతున్నటువంటి దళితులపైన జరుగుతున్నటువంటి, అక్కడ పల్లెల్లో ఉన్నటువంటి పెత్తందారులు ఎవరైనా రెడ్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు, అదర్ కులాలు కావచ్చు, వాళ్ళ చేతుల్లో మారుమూల పల్లెల్లో కూడా ఇప్పటికీ నలుగుతున్నారు దళితులు, బయట రాలా. కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతి పల్లెకి ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ చట్టాలను ఒక అవగాహన సదస్సు పెట్టి తీసుకుపోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. కానీ మేము కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులపైన దాడులు జరుగుతున్నటువంటి కూడా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకుపోయి, అదేవిధంగా ఎస్సీ కమిషనర్ దృష్టి కూడా తీసుకుపోయి, తర్వాత మన రాష్ట్ర హోంశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తక్షణమే సుబ్బారెడ్డి పైన, తక్షణమే ఒంటిమిట్లో జరిగినటువంటి మొన్న అతని పైన అరుగు మీద కూర్చున్నాడనే కోపంతో, ఆకాశంతో అతను వేడి నూనె అతని మీద చల్లుతున్నా అంటే ఇంకా ప్రజాస్వామ్యం ఉందా అని మేము అడుగుతున్నాం. అంటే దళితుడు బయట తిరగకూడదు, అరుగుల మీద కూర్చోకూడదు, బయట ఎక్కడ పోకూడదు అంటే వెంటనే తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలి, కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ సత్యసాయి జిల్లా నుంచి కూడా పూర్తిగా మేము ఖండిస్తున్నాం. దీనిపైన వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి. పక్షంలో మేము అధిష్టానం దృష్టికి తీసుకుపోతాం. హోంశాఖ కూడా మేము రాష్ట్ర హోంశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పి తెలియదు. ఇవి ఇప్పటివరకు నా వార్తా విశేషాలు. నమస్కారం.